మధ్యలో ఒక పురాతన ఆలయం వద్ద ఒక విచిత్రమైన నల్లరాయి ఉండేది. దానిపై ఒక శక్తివంతమైన పువ్వు ఒకటి వికసించేది. రాజ్యంలోని రాజగురువు ఆ పువ్వు గురించి మహారాజు అయిన విక్రమ్కి చెప్పి, ఎవరైతే ఆ పుష్పాన్ని పొందుతారో వారు అత్యంత శక్తివంతులవుతారని చెప్పాడు. దాంతో ఆ శక్తిని సొంతం చేసుకోవాలనే స్వార్థంతో మహారాజా విక్రమ్ మొదటిసారి ఆలయానికి వెళ్ళగా పువ్వుని కాపలా కాసే ఒక సీతాకోకచిలుక ఒక స్త్రీ రూపంలో ప్రత్యక్షమై పువ్వుని కోయవద్దని, స్వార్థంతో కోస్తే తమ వారిని వారు కోల్పోతారని హెచ్చరించింది. మహారాజు ఆమె హెచ్చరికను పట్టించుకోకుండా దొంగతనంగా దాన్ని అపహరించాలని, తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగు వేసుకొని రెండవసారి వెళ్ళి ఆ పువ్వు ఉన్న కొమ్మని బలవంతంగా కోసి తన రాజ్యంలోకి తిరిగి వచ్చాడు. తన రాజ్యంలో ఉన్న తోటలో ఆ పుష్పాన్ని నాటి అక్కడ ఉన్న తోటమాలులందరికీ దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ముఖ్యంగా తోటమాలి అయిన హరిదాస్కి దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపాడు. హరిదాసు యువకుడు. తన తల్లితో ఉండేవాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి ఆరోగ్యం అంతంత మాత్రమే. అయినా అతను అందరికీ తోచిన సహాయం చేస్తూ చాలా నిస్వార్థ జీవితం గడిపేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత ఒకరోజు మహారాజు ఉద్యానవనంలో విహరిస్తూ ఆ శక్తివంతమైన పువ్వుని చూడడానికి వచ్చాడు. అది చాలా ఆరోగ్యంగా కనిపించింది. అప్పుడు మహారాజు హరిదాస్ని పిలిపించి ఆ మొక్కని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు అభినందించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తోటమాలి అయిన హరిదాస్ చాలా సంతోషించాడు. సాయంత్రం వరకు తోటను చూసుకుంటూ ఉండి సాయంత్రం తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతని తల్లి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అతని దూర బంధువు ఒకరు తల్లిని చూడ్డానికి వచ్చాడు. వారందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఆ బంధువు హరిదాస్తో, నీ తల్లి ఆరోగ్యం బాగాలేదు కదా, మహారాజుతో మాట్లాడి కొంచెం ఆర్థిక సహాయం అడుగు. ఆ డబ్బుతో నీ తల్లి ఆరోగ్యం పూర్తిగా బాగు అవ్వచ్చు సలహా ఇచ్చాడు. హరిదాస్కి కూడా ఆ సలహా ఉచితం అనిపించి మరుసటి రోజు మహారాజు వచ్చినప్పుడు అడుగుదామని నిశ్చయించుకున్నాడు. అయితే మరుసటి రోజు హరిదాసు తోటకు చేరుకోగానే ఎదురుగా ఉన్న దృశ్యం చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. మహారాజు విక్రమ్కి అత్యంత ప్రియమైన ఆ పుష్పం ఎండిపోయి వడలిపోయింది. హరిదాసు చాలా భయపడిపోయాడు. ఎందుకంటే మహారాజుకి ఈ పుష్పం అంటే ఎంతో ఇష్టం. అలాంటిది అది వాడిపోతే తన్ని ఏం చేస్తారో అని భయం వేసింది. కానీ అతనికి ఒక్కటి మాత్రం అర్థం కాలేదు. తను ఎంతగా శ్రద్ధ పెట్టినా కానీ ఈ పుష్పం అలా ఎలా వాడిపోయింది అని ఆలోచించసాగాడు. కానీ ఈ లోపల మహారాజా విక్రమ్ అక్కడికి చేరుకున్నాడు. వాడిపోయిన పుష్పాన్ని చూసేటప్పటికీ ఆయన ముఖం కోపంతో ఎర్రబడింది. హరిదాస్ని, ఓ హరిదాస్, ఈ తోటలోని మిగతా పూల కంటే ఆ పుష్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నేను నీతో చెప్పలేదా? అది ఎలా వదిలిపోయింది? నువ్వు ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసి ఉంటావు. ఎందుకు, నువ్వు నిద్రపోతున్నావా అని అడిగాడు. దానికి హరిదాస్, లేదు మహారాజా, అలాంటిదేమీ లేదు. నేను ఇప్పుడే వచ్చాను. నేనే ఆశ్చర్యపోయాను. అకస్మాత్తుగా అది ఎలా వదిలిపోయిందో నాకే అర్థం కావట్లేదు. నిన్ననే నేను తాజా మట్టి వేశాను, కానీ అది ఎందుకో ఎండిపోయింది. నాకు అర్థం కావట్లేదు మహారాజా అని చెప్పాడు. దానికి మహారాజా విక్రమ్, నీ అజాగ్రత్తని కప్పిపుచ్చడానికి అబద్ధాలాడకు. సూటిగా చెప్పాలంటే నువ్వు ఆ పువ్వును సరిగా చూసుకోలేదు. అందుకే అది వడిలిపోయింది. నేను నిన్ను ఈ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. దానికి హరిదాసు చాలా బాధపడి ఎంతో బతిమలాడుకున్నాడు. కానీ మహారాజు తన కత్తిని తీశాడు. నీ తల మొండెం నుంచి వేరు చేయనందుకు సంతోషించు. నువ్వు ఇన్నేళ్లుగా ఈ తోటను చూసుకుంటున్నావు కాబట్టి నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. మళ్ళీ ఇక్కడ నువ్వు కనిపించొద్దు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు మహారాజా విక్రమ్. హరిదాస్ కళ్ళల్లో నీళ్లు నిండాయి. అతను తలదించుకొని తోట నుంచి వెళ్ళిపోయాడు. అదే సమయానికి మహారాజు కుమారుడైన ఆదిత్యుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజకుమారుడు ఆదిత్యుడు తండ్రితో, తండ్రి, చెల్లెలు చంద్రలేఖ అకస్మాత్తుగా శృతపిపోయింది. ఆమె ముఖం నీలంగా మారుతోంది అన్నాడు. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. వెంటనే తన కొడుకు ఆదిత్యుడితో కలిసి మహల్ వైపు బయలుదేరాడు. ఇటువైపు హరిదాస్ ఇంటికి చేరుకున్నాడు. తన తల్లి విషయం తెలుసుకొని చాలా బాధపడింది. అక్కడ మహల్లో గొప్ప గొప్ప వైద్యులందరినీ పిలిపించారు. కానీ వారెవరికి రాజకుమారి చంద్రలేఖకి వచ్చిన సమస్య అంతుపట్టలేకపోయింది. వారందరూ తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే మహారాజా విక్రమ్ తన కొడుకుతో రాజగురువుని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజగురువు దర్బార్లోకి రాగానే మహారాజు, రాజగురు, ఆ పువ్వును పొందితే నేను శక్తివంతుడిని అవుతానని మీరు చెప్పారు. కానీ ఆ
అక్కడ ఉన్న ఓ అప్సరస అది వారించింది. నేను శక్తిమంతుడినైతే అవుతాను, కానీ నన్ను ప్రేమించేవారు నాకు దూరం అవుతారు అని చెప్పింది. కానీ నేను దాన్ని పట్టించుకోకుండా దాన్ని తీసుకొని వచ్చేశాను. ఇప్పుడు అందుకే నా కూతురు చంద్రలేఖకి ఈ పరిస్థితి అన్నాడు. దానికి రాజగురు, మహారాజా, నేను మీకు అడవిలోని అద్భుత పువ్వు గురించి మాత్రమే చెప్పాను. నేను దాన్ని మీకు కోయమని చెప్పలేదు. దాన్ని కోసిన వాళ్ళు శక్తిమంతులు అవుతారని మాత్రమే చెప్పాను. దానికి మహారాజా విక్రమ్ ఇలా అన్నారు, గురువుగారు, తప్పంతా నాదే. నేను మొదటిసారి ఆ పువ్వును కోయడానికి వెళ్ళినప్పుడు రంగురంగుల కాంతుల మధ్య అకస్మాత్తుగా ఒక అప్సరస ప్రత్యక్షమైంది. ఆ పువ్వుని కోయవద్దని ఆమె నన్ను హెచ్చరించింది. తర్వాత నేను ముసుగు ధరించి వెళ్ళాను, కానీ ఆమె నన్ను గుర్తించి మళ్ళీ హెచ్చరించింది. కానీ నేను రాజును కదా, ఆమె మాటను పట్టించుకోకుండా పువ్వును కోసేశాను. ఇప్పుడు చెప్పండి గురుగారు, ఇదంతా ఎలా సరిదిద్దవచ్చు? దానికి రాజగురువు, మహారాజా, మీరు ఆ పువ్వుని తిరిగి ఆ ఆలయంలో ఉంచాలి. అది ఆలయ నైవేద్యం, అప్సరసల సొత్తు, దాన్ని తిరిగి ఇచ్చేయాలి అన్నారు. దానికి విక్రమ్ వెంటనే లేచి తన గదిలోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక ప్రత్యేకమైన పెట్టెని దర్బార్లోకి తీసుకువచ్చాడు. అతను పెట్టెను తెరవగానే లోపల దృశ్యం చూసి రాజగురువు పూర్తిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే లోపల ఆ వడలిపైన వాడిపోయిన పుష్పం ఉన్నది. వెంటనే రాజగురువు ఆందోళనగా, మహారాజా, ఈ పువ్వు ఇప్పుడు ఏమాత్రం పనికిరాదు. మీరు మీ స్వార్థంతో దాన్ని తాకినప్పుడు అది శాపగ్రస్తమైపోయింది. అది అందుకే దాని దివ్యశక్తులన్నీ కోల్పోయి ఇలా వడలిపోయింది అని చెప్పారు. అక్కడే ఉన్న ఆదిత్యుడు జరిగిన విషయమంతా గ్రహించాడు. రాజగురువు కాసేపు ధ్యానం చేస్తూ కూర్చుండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత రాజగురువు కళ్ళు తెరిచి, ఇప్పుడు మీ కుటుంబాన్ని కేవలం ఒక తోటమాలి మాత్రమే కాపాడగలడు. అతని మనసులో ఏమాత్రం స్వార్థం ఉండకూడదు, మరియు అతను చాలా సంవత్సరాలుగా నిస్వార్థంగా మీకు సేవ చేసి ఉండాలి అన్నాడు. మహారాజా విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. అతని మనసులో ఒక్క పేరు మాత్రమే మెదిలింది, హరిదాసు. మహారాజా విక్రమ్ అప్పుడు, అవును, నాకున్న ఏకైక తోటమాలి హరిదాస్. అతను నిజంగా నిస్వార్థంగా నాకు చాలా సేవ చేశాడు. కానీ ఈ పుష్పం వాడిపోయినందుకు నేను అతన్ని అవమానించి ఉద్యోగం నుంచి తీసేశాను. నిజం చెప్పాలంటే నేను అతనితో చాలా తప్పుగా ప్రవర్తించానని ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేను సహాయం అడగడానికి అతని దగ్గరికి వెళ్ళగలను అన్నాడు. దానికి రాజకుమారుడు ఆదిత్యుడు, పర్వాలేదు తండ్రి, మీరు వెళ్ళలేకపోతే నేనే వెళ్తాను. నేను వెళ్ళి హరిదాస్ని ఒప్పిస్తాను. నేను ఎంత అవమానాన్ని భరించాల్సి వచ్చినా అతన్ని ఒప్పించి తిరిగి వస్తాను అన్నాడు. ఇటువైపు హరిదాసు గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా తాను ఒక దేవాలయం లోపల ఉన్నట్టు చూశాడు. అతను ఆశ్చర్యపోయాడు. ఇక్కడికి ఎలా వచ్చాను? నేను నిద్రపోతున్నాను కదా అనుకున్నాడు. ఇంతలో అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తున్న ఒక సీతాకోక చిలుక అతని దగ్గరికి వచ్చింది. క్షణాల్లో అది రంగురంగుల కాంతితో నిండిన స్త్రీ రూపంగా మారిపోయింది. హరిదాసు నమ్మలేకపోయాడు. ఆ స్త్రీ అతన్ని ఒక రాయి దగ్గరికి తీసుకువెళ్ళి, ఈ రాయిని జాగ్రత్తగా చూడు, ఈ రాయిపై ఒక పువ్వు పెరిగేది. దానిని ఒక పాపి కోసేశాడు. నేను చాలా సంవత్సరాలుగా ఆ పువ్వుని కాపాడుతున్నాను. ప్రతి అమావాస్య రాత్రి దానికి పూజ జరుగుతుంది. కొద్ది రోజుల్లో అమావాస్య రానుంది. అప్పటికల్లా మళ్ళీ ఇక్కడ ఆ పువ్వు లేకపోతే రాజుకే కాదు, రాజ్యం మొత్తానికి విపత్తు తప్పదు. నువ్వు నిజంగా నిస్వార్థపరుడివే, అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. నువ్వే ఈ సమస్యకి పరిష్కారం చూపగలవు అన్నది. ఇంతలో హరిదాస్కి మెలకువ వచ్చింది. అతని శరీరం చెమటతో తడిసిపోయింది. చాలా విచిత్రమైన కళ అనుకున్నాడు. అప్పుడే అతని తల్లి వచ్చి, రాజకుమారుడైన ఆదిత్యుడు వచ్చాడు అని చెప్పింది. హరిదాస్ ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఆదిత్యుడి కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి. అతను జరిగిందంతా హరిదాస్కి వివరంగా చెప్పి తమకు సహాయం చేయమని ప్రాధేయపడ్డాడు. దానికి హరిదాస్, నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఎందుకంటే ఈ విపత్తు మీ కుటుంబానికే కాదు, రాజ్యం మొత్తానికి రాబోతోంది అని తన కళని వివరించాడు. తన తల్లికి తాను తిరిగి వస్తానని భరోసా ఇచ్చి ఆలయానికి బయలుదేరాడు. దట్టమైన అడవిలో రాత్రంతా నడిచిన తర్వాత ఉదయం అవుతున్నప్పుడు పక్షుల కిలకిల రావాలు మరియు తేలికపాటి పొగమంచుతో అతనికి దూరంగా ఒక విశాలమైన అందమైన దేవాలయం కనిపించింది. హరిదాసు ఆలయం లోపలికి చేరుకున్నాడు. అక్కడ అతనికి కళ్ళలో కనిపించిన రాయి కనిపించింది. అతను తనలో తాను, ఈ రాయి నాకు కల్లో కనిపించిన రాయే అని అనుకున్నాడు. అకస్మాత్తుగా అతని చుట్టూ రంగురంగుల సీతాకోక చిలుక ఒకటి తిరగడం మొదలుపెట్టింది. అది వెంటనే ఒక అందమైన అప్సరసగా మారింది. అప్పుడు హరిదాసు ఎవరని ప్రశ్నించాడు.
దానికి ఆ అప్సరస, నేను అప్సరసను. మేము మా సమూహము చాలా సంవత్సరాలుగా ఈ ఆలయంలోనే నివసిస్తున్నాము. మేము ఈ రాయిపై పెరిగే పువ్వుని పూజిస్తాము. కొద్ది రోజుల క్రితం ఒక మూర్ఖపు రాజుకి ఈ పువ్వు గురించి తెలిసింది. దాన్ని కోసిన వాళ్ళు శక్తివంతులవుతారని అతనికి ఎవరో చెప్పారు. కానీ అది సగం నిజం మాత్రమే. పూర్తి నిజం ఏంటంటే, ఎవరైతే నిస్వార్థంగా ఇతరుల సేవ కోసం ఈ పుష్పాన్ని కోస్తారో వారు శక్తివంతులు మరియు పుణ్యవంతులు అవుతారు. కానీ స్వార్థంతో కోసేవాళ్ళు శాపగ్రస్తులవుతారు. ఆ రాజుకి అదే జరిగింది. ఆ రాజు ఎవరో కాదు, మీ మహారాజైన విక్రమ్. దానికి హరిదాస్ ఆశ్చర్యపోతూ, కల్లో నాకు నువ్వే కనిపించావు. ఈ శాపాన్ని తొలగించకపోతే రాజ్యం మొత్తం ప్రమాదంలో పడుతుందని కూడా చెప్పావు అని అన్నాడు. దానికి ఆ స్త్రీ, నేను చెప్పింది నిజమే హరిదాస్. ఈ శాపాన్ని తొలగించడానికి నేను నిన్ను ఎంచుకున్నాను. ఎందుకంటే స్వార్థం లేని మనసు ఉన్న నువ్వు మాత్రమే దీన్ని అంతం చేయగలవు. మహారాజా విక్రమ్ నిన్ను అవమానించి తోట నుంచి తీసేశాడని నాకు తెలుసు అన్నది. ఎలాగా అని హరిదాస్ అడిగాడు. దానికి స్త్రీ, మహారాజా విక్రమ్ ఆ పువ్వుని కోసినప్పటి నుంచి నేను ఒక సీతాకోక చిలుక రూపంలో ఎప్పుడూ అతని చుట్టూనే ఉన్నాను. నేను అతనిపై గూఢాచర్యం చేశాను మరియు అతను నీతో ఎలా ప్రవర్తించాడో కూడా చూశాను. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. నువ్వు అతనికి సహాయం చేస్తే అతను నీకు శాశ్వతంగా రుణపడి ఉంటాడు అన్నది. దానికి హరిదాస్, సరే నేను ఇప్పుడు ఇలా సాయం చేయగలను చెప్పు అని అడిగాడు. అప్సరస హరిదాస్ని ఒక అందమైన సరస్సు ఒడ్డుకి తీసుకెళ్ళింది. అప్పుడు ఆమె హరిదాస్తో, నేను నా మాయాజాలంతో ఈ సరస్సులో ఒక గుండ్రటి ద్వారాన్ని సృష్టిస్తాను. నువ్వు ఆ ద్వారం ద్వారా లోపలికి వెళ్తావు. అక్కడ నువ్వు ఒక అద్భుత ప్రపంచాన్ని చూస్తావు. అక్కడ నువ్వు నీలి రంగులో ఉన్న ఒక విత్తనాన్ని వెతకాలి. దాన్ని ఇక్కడికి తీసుకువచ్చి అదే రాయిపై ఉంచాలి. గుర్తుంచుకో, నువ్వు ఆ విత్తనాన్ని తాకగానే అది నీ మనసుని ప్రశ్నిస్తుంది మరియు పరీక్షిస్తుంది. నీ మనసులో కొంచెం కూడా కపటం లేదా స్వార్థం ఉన్నా నువ్వు కాలి బూడిదైపోతావు అని హెచ్చరించింది. అప్సరస మంత్రాలు పఠించడం మొదలుపెట్టింది. సరస్సు ఒడ్డున రంగురంగుల కాంతితో ఒక గుండ్రటి ద్వారం ప్రత్యక్షమైంది. హరిదాసు దానిలోకి దూకేశాడు. హరిదాస్ కళ్ళు తెరిచేటప్పటికీ అతను ఒక అద్భుత ప్రపంచంలో ఉన్నాడు. అంతటా సువాసన, కాంతి మరియు పూల అలలు ఉన్నాయి. కొద్ది దూరంలో అతనికి మెరుస్తున్న విత్తనాలు కనిపించాయి. వాటిలో నీలి రంగులో ఉన్న ఒక విత్తనం మాత్రం ప్రత్యేకంగా మెరుస్తోంది. హరిదాస్ దాన్ని తాకడానికి ప్రయత్నించగానే విత్తనం లోపల నుంచి ఒక స్వరం వినిపించింది. విత్తనం హరిదాస్తో, నువ్వు నిజంగా నిస్వార్థపరుడివైతేనే నన్ను తాకగలవు, లేకపోతే కాలి పూర్దైపోతావని హెచ్చరించింది. అప్పుడు హరిదాస్ నిర్భయంగా ఆ విత్తనాన్ని తీసుకున్నాడు. విత్తనం లోపల నుంచి మెల్లగా కాంతి వెలువడింది మరియు ఒక స్వరం ఇలా అంది, నువ్వు నిజంగా స్వచ్ఛమైన హృదయం కల మనిషివి అని. మరుక్షణమే హరిదాస్ మళ్ళీ సరసి ఒడ్డుకి చేరుకున్నాడు. అప్పుడు ఆ అప్సరస అతన్ని ఆ విత్తనాన్ని రాయిపై ఉంచమని కోరింది. హరిదాస్ ఆ నీలి విత్తనాన్ని రాయిపై ఉంచాడు. కొద్ది క్షణాల్లో రాయి నుంచి ఒక కొత్త మొక్క పెరిగింది. ఇప్పుడు దానిపై పువ్వు వికసించే వరకు నువ్వు దాన్ని ఒక బిడ్డలా సేవ చేయాలి అని అప్సరస హరిదాస్తో అన్నది. హరిదాస్ రాత్రి పగలు ఆ మొక్కకి సేవ చేశాడు. కొద్ది రోజుల తర్వాత అక్కడ ఒక అద్భుతమైన అందమైన పువ్వు వికసించింది. పువ్వు వికసించగానే చుట్టూ వర్షం పడడం మొదలైంది. ఇప్పుడు మహారాజా విక్రమ్ కూతురు నెమ్మదిగా కోలుకోసాగింది మరియు రాజ్యం నుంచి విపత్తు కూడా తొలగిపోయింది. అప్సరస హరిదాస్కి వీడ్కోలు పలికి సీతాకోక చిలుకగా మారి కాంతిలో అదృశ్యమైంది. హరిదాస్ తన ఇంటికి తాను తిరిగి వచ్చిన తర్వాత తన తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా కోలుకొనుంది. మహారాజా విక్రమ్ మరియు ఆదిత్యుడు కూడా అక్కడే ఉన్నారు. వారు హరిదాస్కి తమ కృతజ్ఞతల్ని తెలుపుకున్నారు మరియు రాజా విక్రమ్ తాను చేసిన పనికి సిగ్గుపడి క్షమాపణల్ని వేడుకున్నాడు. హరిదాస్కి మరియు రాజకుమారి చంద్రలేఖకి వివాహం నిశ్చయించారు. కొద్ది రోజుల తర్వాత వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ రాజ్యం మొత్తం సుఖ సంతోషాలతో నిండిపోయింది. కథ సమాప్తం.